కార్గో సేవల అభివృద్ధిలో కస్టమ్స్ పాత్ర ఎంతో కీలకమన్నారు కస్టమ్స్ చీఫ్ కమిషనర్ సందీప్ ప్రకాష్. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సేవలను విస్తరించడానికి విమానాశ్రయం కార్గోటీ టర్మినల్ విస్తరణ చేపట్టినట్లు ప్రకటించారు సీఈఓ ప్రదీప్ పానికర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నోవాటెల్ హోటల్లో ఏసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ సౌత్ ఇండియా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు సందీప్ ప్రకాష్. సామాన్యుడికి ఎయిర్ కార్గో సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది ఏసీఎఫ్ఐ సంస్థ. మన ఇండియాకి ఎయిర్ కార్గో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ మాధ్యం. దీంతో అయితే మన పెరిషబుల్స్, ఫార్మస్యూటికల్స్, ఎక్స్ప్రెస్ షిప్మెంట్స్, ఈ కామర్స్ ఇవన్నీ మన దేశాన్ని నుంచి వేరియస్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాయి. ఎయిర్ కార్గో వల్ల బిజినెస్ ఎట్లా మనం పెంచవచ్చు, ఎయిర్ కార్గో అడ్వాంటేజెస్ ఏమున్నాయి, దానివల్ల లాభాలు ఏమిటి, ఈ ఎంఎస్ఎంఈ ఉన్నలో వాళ్ళకి ఈజీగా షిప్మెంట్స్ ఫారెన్ కంట్రీస్కి ఎట్లా పంపించాలి, ఇవన్నీ అవగాహన చేసి వీటిని కామన్ మ్యాన్కి కూడా కాస్ట్ కూడా రెడ్యూస్ చేసి స్పీడ్ కూడా పెంచాలన్న ఇంటెన్షన్తో ఈ కాన్ఫరెన్స్ ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో అవుతుంది. ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా అన్న ఇన్స్టిట్యూషన్ 12 ఏళ్ల క్రితం ఢిల్లీలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్లో ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ ద్వారా ఈ ఈవెంట్ అవుతుంది. దీనివల్ల చాలా మందికి ఎయిర్ కార్గోలో ఉన్న బెనిఫిట్స్, ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్స్ ఏమవుతున్నాయి, కార్గో టెర్మినల్స్ ఏవేవి ఎక్స్పాన్షన్లోకి వస్తున్నాయి, వీటి ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇవాళ ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చి, ఈ హైదరాబాద్ అన్న స్టేషన్లో ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నా ఇంపోర్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ బ్యాలెన్స్ ఎట్లా చేయాలి, దానివల్ల ట్రేడ్కి ఎట్లా, ఎంప్లాయ్మెంట్ ఎట్లా పెరుగుతుంది, ఇవన్నీ కవర్ చేయడానికి ఈ కాన్ఫరెన్స్ ఇవాళ ఇక్కడ జరుగుతుంది. Air Cargo Forum of India is a national body comprising of airlines, custodian, freight forwarder, custom broker and all the people who are the part of air cargo industry. And the purpose of this forum is to boost air cargo in India. By growing the air cargo, we are growing the Indian economy and Telangana economy. Because in future, air cargo is growing, e-commerce requirements are increasing. So we are trying to find out different ways and ideas how we can grow the economy of Telangana as well as India by growing air cargo. Because future is all about the speed, accuracy and compliances, and the air cargo can serve all this requirement very quickly. So this event will cover all the major points of the futuristic requirement and come out with the white paper which we will present to the government of India and government of Telangana, where they can converge together and give a solution for betterment of the industry. All the top leaders of the industry from the airlines, custodians, custom broker and freight forwarder are in this event and they are brainstorming together to make this industry better.